వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ఏషియా కప్ ఫైనల్లో భారత్ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ విజయోత్సవంలో పాకిస్తాన్ వైపు నుంచి జరిగిన ఒక సంఘటన రాజకీయ దుమారాన్ని రేపుతోంది. టీమిండియా గెలిచిన ట్రోఫీని పాకిస్తాన్ ఇంటీరియర్ మినిస్టర్, పిసిబి చీఫ్ అయిన మొహ్సిన్ నఖ్వీ తనతో కలిసి తీసుకెళ్లిపోయారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విజేత జట్టుకు ట్రోఫీ దక్కని పరిస్థితి ఏర్పడింది. ఈ అన్ప్రెసిడెంటెడ్ డ్రామా వెనుక కారణాలేమిటి? పాక్ అధికారి ఉద్దేశపూర్వక చర్యలేంటి? ఆసియా కప్ ఫైనల్లో భారత్ అద్భుత విజయం సాధించినప్పటికీ ఆ విజయాన్ని కించపరిచేలా పాకిస్తాన్ ఇంటీరియర్ మినిస్టర్ మొహ్సిన్ నఖ్వీ వ్యవహరించిన తీరుపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. విజేతలకు ట్రోఫీని అందించే సమయంలో నఖ్వీతో కలిసి ఒకే వేదికపై నిలబడటానికి భారత జట్టు నిరాకరించింది. ఎమిరేట్స్ క్రికెట్ క్లబ్ చైర్మన్ ట్రోఫీని అందించాలని అంగీకరించినప్పటికీ నఖ్వీ పక్కన నిలబడాల్సి వస్తుందని భారత జట్టు అంగీకరించలేదు. ఈ నిరాకరణకు ముఖ్య కారణం మొహ్సిన్ నఖ్వీ యొక్క ప్రోటోకేటివ్ ఇండియా వ్యతిరేక వైఖరి. గతంలో నఖ్వీ సోషల్ మీడియాలో భారత్ పై యుద్ధాన్ని ప్రేరేపించే పోస్టులు చేశారు. భారతీయ ఫైటర్ జెట్ల ఫోటోలు షేర్ చేయడం, భారత జట్టును కూల్చినట్లు తప్పుడు వీడియో సాక్ష్యం ఉందని క్లెయిమ్ చేయడం వంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అంతేకాక పోస్ట్ మ్యాచ్ రిమార్క్స్ పైన భారత కెప్టెన్ ను బ్యాన్ చేయాలని కూడా ఆయన ప్రయత్నించారు. భారత్ నిరాకరించడంతో నఖ్వీ ట్రోఫీని తన చేతిలో పట్టుకొని అక్కడి నుంచి వెళ్లిపోవడం చరిత్రలో ఎన్నడూ లేని సంఘటన. ఈ అపూర్వ సంఘటన సమయంలో ఆయనకు ఫోన్లో ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నట్లు స్పష్టంగా కనిపించడం అనేక అనుమానాలకు తావిస్తుంది. నఖ్వీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎంపిక చేసిన వ్యక్తిగా ప్రభుత్వంలోని కీలక భాగాలపై నిఘా ఉంచడానికి పిసిబి వంటి మనీ స్పిన్నింగ్ మిషన్ కు నాయకత్వం వహించడానికి నియమించబడ్డారని విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ట్రోఫీని తీసుకెళ్లారని భావిస్తున్నారు. అందుకే ఆయన చర్య పాకిస్తాన్ యొక్క నిజమైన రంగులను చూపించే పొలిటికల్ స్టంట్ గా అభివర్ణించబడింది. అయితే ఈ అసాధారణ డ్రామా జరుగుతున్నప్పటికీ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా తమ సంయమనాన్ని కోల్పోలేదు. వారి స్ఫూర్తిని కోల్పోకుండా అక్కడే ఒక ఫాంటమ్ ట్రోఫీని తెచ్చుకొని తమ విజయాన్ని సంతోషంగా సెలబ్రేట్ చేసుకొని పాకిస్తాన్ ఆటగాళ్లను ట్రోల్ చేశారు. భారత జట్టు ఈ విషయంలో గౌరవంగా పరిణతితో వ్యవహరించిందని, దేశభక్తిని గౌరవిస్తూ సరైన నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు ప్రశంసించారు. ఈ అంశంపై బీసీసీఐ, ఐసీసీ తక్షణమే చర్యలు తీసుకోవాలని, పాకిస్తాన్ లో జరిగే ఫ్యూచర్ ఈవెంట్స్ లో పాల్గొనడాన్ని సమీక్షించాలని, టోర్నమెంట్లోని నిబంధనల ఉల్లంఘనపై బలమైన నిరసన నమోదు చేయాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.